సార్ నమస్కారం అండి. శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారు. మేము ఈ గొల్లల మావిడాడ మేము ఇది చూడటానికి వచ్చాము. ఈ గుడి ఇంపార్టెన్స్ చాలా ఉందని మీ మాటల్లో మీరు ఏం చెప్తారో మాకు మా ఛానల్కి చెప్పండి సార్. మరి సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఛానల్ మీరు చెప్పండి సార్. నమస్తే అండి. నా పేరు శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి. శ్రీ కోదండరామ చంద్రమూర్తి వారి దేవస్థానం, గొల్లల మావిడాడ, పెద్దపూడి మండలం, కాకినాడ జిల్లా. శ్రీ స్వామివారికి 1889 సంవత్సరంలో స్వామివారిని కోలల ప్రతిష్ట చేయడం జరిగింది. 1889 అంటే కోలల ప్రతిష్ట అంటే మీకు ఏమైనా చెక్కతో చేసిన ప్రతిమలతో దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అది సుబ్బిరెడ్డి రామిరెడ్డి బ్రదర్స్ దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే విగ్రహ ప్రతిష్ట 1934 సంవత్సరంలో విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ కంప్లీట్ తూర్పు గోపురం వచ్చి 1948 సంవత్సరంలో 160 అడుగుల ఎత్తులో దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అంటే 89 నుంచి దీన్ని మనం కోళ్ళ ప్రతిష్ఠ చేయడం, అక్కడ నుంచి ఈ గుడిని డెవలప్ మాట. ఈ తూర్పు గోపురం వచ్చేసి 160 అడుగుల ఎత్తులో తూర్పు గోపురం నిలబెట్టడం జరిగింది. అలాగే పశ్చిమ గోపురం వచ్చి 1956 సంవత్సరంలో 200 అడుగుల ఎత్తులో మన ఇండియాలో ఇది మొత్తం 4th ప్లేస్లో ఉంటుందండి. 200 feet హైట్. దీన్ని 200 అడుగుల ఎత్తులో దీన్ని 1956 కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 1975 సంవత్సరంలో ఈ అద్దాల మందిరం కూడా దీన్ని నిర్మించడం జరిగింది. అయితే ఏంటంటే స్వామివారి విశిష్టతలో మీ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఇక్కడ సీతారామ కళ్యాణం ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖుని శ్రీ కోదండరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడానికి మేము అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచి కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ మహోత్సవంలో ఎవరికైనా పిల్లలు పుట్టలేని వాళ్ళకి గట్ట ఇక్కడ ముత్యాల తరంబరాలు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు తరంబరాలు తీసుకుని ప్రసాదంగా చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు పుట్టడం జరుగుతుంది. అలాగే వచ్చిన భక్తులకి అన్ని ఏర్పాట్లు కూడా స్వామివారికి మేము అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచి చేయడం జరుగుతుంది. అలాగే నిత్య అన్నదానం పెట్టామండి. గుళ్ళో నేను వచ్చిన తర్వాత వచ్చిన భక్తులు 12 గంటల నుంచి 4 గంటల వరకు ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా నేను పెట్టడం జరిగింది. మీరు ఏ టైం వచ్చినా సరే ఇక్కడ భోజన ఏర్పాట్లు ఉంటాయి. అంటే 12 గంటలు స్టార్ట్ అవుతాయండి, 4 గంటలకి. ఆ టైంలో మీరు ఒకవేళ బస్సు మీద వచ్చినా సరే ఇక్కడ భోజన ఏర్పాట్లు అనేవి మేము ఇప్పుడు కూడా భక్తులకి చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఇక్కడ అద్దాల మంటపం గురించి చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా సార్. ఇది కూడా దేశంలో చాలా అంటే చాలా ఇంపార్టెన్స్గా చెప్పుకుంటారు కదా ఈ గొల్లల మావిడాడ అద్దాల మంటపం గురించి. దాని గురించి ఏదన్నా ఒక 2 వాక్యాలు చెప్తారా సార్? అద్దాల మందిరం ఇక్కడ విశిష్టత ఏంటంటే కళ్యాణమైన 5వ రోజుని స్వామివారికి పవళిం సేవ చేస్తారండి. అక్కడ పవళిం సేవ అంటే పవళిం సేవ అంటే ఏమనుకుంటా ఉయ్యాల సేవ ఫస్ట్ అనమాట. రాముల వారికి సీతాదేవికి అక్కడ దండం పెట్టుకుంటే అన్యోన్య దాంపత్యం, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని ఇది ప్రీతి. అక్కడ దండం పెట్టుకుంటే ఖచ్చితంగా అన్యోన్య దాంపత్యంగా భార్యాభర్తలు ఉంటారు. అలాగే అందులో మీకు ఫోటోల బొమ్మలన్నీ చూపిస్తారు, అంటే గైడ్ ఉంటారు, అని మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు అక్కడ దండం పెట్టుకుంటే భార్యాభర్త అన్యోన్య దాంపత్యం ఎప్పుడు కూడా ఎవరు విడదీయలేరు, అంత అనుబంధంగా అక్కడ జరుగుతుంది. నమస్తే అండి. అలాగే ఇక్కడ మీకు మధ్య ఫ్లోర్కి వచ్చేసేసి మీకు 3 ప్రదర్శనలు చేసుకుంటే ఖచ్చితంగా, అంటే సెకండ్ ఫ్లోర్లో 3 ప్రదర్శనలు అని మీరు ఏమైనా కోరిక సమస్యలంటే 3 ప్రదర్శనలు చేసుకుంటే ఖచ్చితంగా మీకు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని మేము చెప్తున్నామండి. ఇవన్నీ జరుగుతున్నాయి. అదే 5వ ఫ్లోర్ ఎక్కితే శిఖర దర్శనం చేసుకోవచ్చు. మీరు 10వ ఫ్లోర్ అంటే 10వ ఫ్లోర్ అంటే మీకు 160 feet హైట్లో ఉన్న శిఖరం దండం పెట్టుకోవాలి. అంటే మొత్తం 11 ఫ్లోర్లు ఉంటాయండి. మొత్తం రామాయణం అంతా చెక్ ఉంటుంది. ఈ చెక్ని అని కూడా మీరు ఫోన్ తీసుకుని మీరు డైరెక్ట్గా అది వీడియో తీసుకొచ్చండి. నిన్నాలైతే వీడియోస్ ఉంటాయి కాదు, మీరు పైకి ఎక్కిన తర్వాత డైరెక్ట్ లైవ్ తీసుకొచ్చండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. అమ్మ గొల్లల మావిడాడ మీరు ఇదే నా మొదటిసారి రావడం. ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? ఎలా ఉన్నాయి ఇక్కడ శిల్పకళ? చాలా అద్భుతమైందని చూసారా మీరు? పై అంతస్తు వరకు వెళ్ళి చూసారా? వెళ్ళాలండి. ఇప్పుడు ఫస్ట్ మొదటి అంతస్తు వరకే చూసాము. ఇక్కడ అద్దాల మేడ అవి చాలా అద్భుతంగా ఉన్నాయండి. చాలా బాగా నచ్చింది. అదే చెప్పండి సార్, మీకు ఎలా ఉంది ఇది? చాలా వండర్ అండి ఇది.
మేము ఫస్ట్ టైం రావడం మేము మాకు చాలా బాగా నచ్చిందండి. మీ ఇంకా పై అంతస్తు వరకు వెళ్ళారా వెళ్ళలేదా? వెళ్ళలేదండి, ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్ళండి, ఇంకా చాలా బాగుంటుంది పైన. మీరు ఇదే మొదటిసారా అండి రావడం? ఎప్పుడు అది వరకు వచ్చారా? ఈ ఊరు ఇదే మొదటిసారి రావడం. సూర్యనారాయణ మూర్తి గుడి చూసారా ఇక్కడ? ఎలా ఉందండి? మీరు ఇక్కడ శిల్పకళ అది చూసారు కదా, ఎలా ఉంది? రాముల వారిని దర్శనం చేసుకున్నారా? చాలా బాగుందండి. చాలా బాగుంది. ఎలా ఉంది? అదే అదే చాలా బాగుంది. ఓకే ఓకే. మీరేంటి ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు? బండార్లంక. ఓకే ఓకే. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ.